హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి ఉద్యోగాల భర్తీ కోసం అఫీషియల్గా మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 121 ఉద్యోగాలని రెగ్యులర్ విధానంలో భర్తీ చేస్తున్నారు. అన్నీ కూడా ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు అనమాట. ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన అన్ని జిల్లాల వారు కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే తెలంగాణకు సంబంధించి వారు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. సో మరి వీరికి కావాల్సినటువంటి ఎలిజిబిలిటీస్ గురించి అలాగే రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలను కూడా ఈ వీడియోలో తెలుగులో చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి చూసే ప్రయత్నం చేయండి. ముందుగా వీడియోకి అయితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. చూస్తున్న వారిలో ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ మీద ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తూ ఉన్నాం. ఈ నోటిఫికేషన్ వచ్చేసి మినిస్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలన్నింటినీ కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్లో భర్తీ చేస్తున్నారు. అంటే అన్ని కూడా రెగ్యులర్ విధానంలో ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు అనమాట. సో ఇక్కడ భర్తీ చేస్తున్న డిపార్ట్మెంట్లు డెసిగ్నేషన్ కేటగిరీ వారీగా వేకెన్సీస్ గురించి కూడా మనకంతా టేబుల్ రూపంలో ప్రొవైడ్ చేశారు. సో మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో, ఏ డిపార్ట్మెంట్లో అప్లై చేసుకోవాలనుకుంటున్నారో చెక్ చేసుకొని మీ కేటగిరీ వారీగా మీకు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో చెక్ చేసుకుని అప్లై చేసుకోవచ్చు. సో ఈ నోటిఫికేషన్ ద్వారా వచ్చేసి మొత్తంగా 38 రకాల డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. సో అన్నీ కూడా కలుపుకొని టోటల్గా 121 ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలని ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. సో అలాగనే ఈ నోటిఫికేషన్లో భర్తీ చేస్తున్న ఉద్యోగాలు వచ్చేసి ప్రొఫెసర్, అడిషనల్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అలాగనే అసిస్టెంట్ ప్రొఫెసర్ అనేటువంటి 4 రకాల ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. అన్నీ కూడా టీచింగ్ స్టాఫ్ ఉద్యోగాలు అనమాట. అయితే వీరికి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ గురించి క్లియర్గా మనకి టేబుల్ రూపంలో ప్రొవైడ్ చేశారు. మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఆ పోస్ట్కి సంబంధించిన క్వాలిఫికేషన్స్ గురించి, రిక్వైర్డ్ క్వాలిఫికేషన్స్, ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్, ఎక్స్పీరియన్స్ అన్నిటి గురించి కూడా టేబుల్ రూపంలో ప్రొవైడ్ చేశారు. కాబట్టి వాటి గురించి క్లియర్గా తెలుసుకొని మీకు ఇంట్రెస్ట్ ఉండి ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేయండి. అలాగనే ఏజ్ లిమిట్ వచ్చేసి ప్రొఫెసర్, అడిషనల్ ప్రొఫెసర్కి వచ్చేసి 58 సంవత్సరాలు మించకుండా ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు. అలాగనే అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్కి వచ్చేసి 50 సంవత్సరాలు మించకుండా ఉండాలని చెప్పి క్లియర్గా మనకి టేబుల్ రూపంలో ప్రొవైడ్ చేశారు. ఏజ్ రిలాక్సేషన్ కూడా ప్రొవైడ్ చేశారు. 10 ఇయర్స్ వచ్చేసి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి, 5 ఇయర్స్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి, 3 ఇయర్స్ వచ్చేసి ఓబీసీ క్యాండిడేట్స్కి ఏజ్లో రిలాక్సేషన్ ప్రొవైడ్ చేశారు. అలాగనే మీరు శాలరీ డీటెయిల్స్కి సంబంధించి కూడా క్లియర్గా ఒక్కొక్క పోస్టుకు సంబంధించి దాని ఎదురుగా మెన్షన్ చేశారు. మీరు ఏ పోస్టు కావాల్సో తెలుసుకోవాలనుకుంటున్నారో ఆ పోస్టుకు సంబంధించినటువంటి శాలరీ డీటెయిల్స్ అన్ని కూడా మీరు తెలుసుకొని అప్లై చేసుకోవచ్చు. అలాగనే అప్లికేషన్ ప్రొసీజర్ కనుక మనం చూసినట్టయితే ఇక్కడ అప్లికేషన్ ప్రొసీజర్ వచ్చేసి 3 ప్రాసెస్లో జరుగుతుంది. సో ఒక్కొక్క ప్రాసెస్ గురించి కూడా క్లియర్గా చెప్తాను. ఏ ప్రాసెస్ గురించి మీరు మిస్ అయినా కానీ అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి సో అప్లికేషన్ ప్రొసీజర్ చాలా ఇంపార్టెంట్. సో ముందుగా అప్లికేషన్ వచ్చేసి మనం ఆన్లైన్ మోడ్లో అప్లికేషన్ మాత్రం సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూపించినటువంటి వెబ్సైట్ ద్వారా ముందుగా ఆన్లైన్లో అప్లికేషన్ అప్లై చేసుకోవాలి. తర్వాత అప్లై చేసుకున్న అప్లికేషన్ని మనం ప్రింట్అవుట్ తీసుకొని దాంతోపాటుగా మనం ఏమేమి డాక్యుమెంట్స్ అయితే అప్లికేషన్లో సబ్మిట్ చేసాం ఆ డాక్యుమెంట్స్ అన్నింటిని కూడా కలుపుకొని మరలా హార్డ్ కాపీని కూడా మనం పోస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ హార్డ్ కాపీ ఏదైతే ఉంటుందో ఆ హార్డ్ కాపీని ఇక్కడ చూపించిన అడ్రస్కి స్పీడ్ పోస్ట్ లేదా కొరియర్ ద్వారా మనం అప్లికేషన్ అయితే మళ్ళీ సెండ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా సెండ్ చేసిన తర్వాత ఇంకా మళ్ళీ అప్లికేషన్ పెట్టిన డాక్యుమెంట్స్ అన్నింటిని కూడా మరలా మనం సింగిల్ పీడిఎఫ్ చేసుకొని మెయిల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూపించిన మెయిల్ అడ్రస్కి ఈ యొక్క డాక్యుమెంట్స్ ఏమైతే మనం హార్డ్ కాపీలో పంపించామో ఆ డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా మళ్ళీ మనం మెయిల్ చేయాల్సి ఉంటుంది. అన్నింటినీ కూడా సింగిల్ పీడిఎఫ్ చేసి మెయిల్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మొదటగా ఆన్లైన్ మోడ్లో అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత సబ్మిట్ చేసిన అప్లికేషన్ ప్రింట్అవుట్ చేసుకొని ఏ డాక్యుమెంట్స్ అయితే అడిగారో ఆ డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా కలిపి హార్డ్ కాపీని వచ్చేసి మనం స్పీడ్ పోస్ట్ లేదా కొరియర్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత అదే డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా సింగిల్ పీడిఎఫ్ చేసి మెయిల్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా 3 ప్రాసెస్లో మనకి అప్లికేషన్ ప్రొసీజర్ అయితే ఉంటుంది. సో ఈ విధంగా ఏ ప్రొసీజర్, ఏ ప్రాసెస్, ఏ స్టెప్ మిస్ అయినా కానీ అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే ఉంది. కాబట్టి సో చాలా జాగ్రత్తగా అప్లికేషన్ అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే అప్లికేషన్ సంబంధించి ఫీజు డీటెయిల్స్ కూడా మెన్షన్ చేశారు. అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ క్యాండిడేట్స్కి అప్లికేషన్ ఫీజు 3000 రూపీస్, ప్రాసెసింగ్ ఫీజు 100 రూపీస్, అలాగే టోటల్గా 3100 రూపీస్ వచ్చేసి అప్లికేషన్ ఫీజు కింద మెన్షన్ చేశారు. అలాగే ఎస్సీ ఎస్టీ ఉమెన్ క్యాండిడేట్స్కి అప్లికేషన్ ఫీజు 2000 రూపీస్, ప్రాసెసింగ్ ఫీజు 100 రూపీస్, టోటల్గా 2100 రూపీస్ వచ్చేసి అప్లికేషన్ ఫీజు కింద మెన్షన్ చేశారు. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి వచ్చేసి అప్లికేషన్ ఫీజు అయితే ఎక్సెప్షన్ ఇచ్చారు. ప్రాసెసింగ్ ఫీజు మాత్రమే 100 రూపీస్ వీళ్ళు పేమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. టోటల్గా వీళ్ళు పేమెంట్ వచ్చేసి 100 రూపీస్ వచ్చేసి అప్లికేషన్ ఫీజు కింద పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా అప్లికేషన్ సంబంధించి ఫీజు డీటెయిల్స్ కూడా మనకు మెన్షన్ చేశారు. సో ఇక ఫైనల్గా చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ మంగళగిరి ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే రిలీజ్ అయింది. ఎయిమ్స్ నుంచి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మంగళగిరి ఆంధ్రప్రదేశ్
ఎయిమ్స్ మంగళగిరి నుంచి అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అందరూ కూడా అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది కాబట్టి, సో మన ఆంధ్రప్రదేశ్ వారు అప్లై చేసుకుంటే సొంత రాష్ట్రాల్లో ఉద్యోగం చేసే అవకాశం ఉంటుంది కాబట్టి, మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే వెంటనే అప్లై చేసేయండి. సో ఇక లాస్ట్గా అప్లికేషన్ అప్లై చేసుకోవాలనుకుంటే ఇంపార్టెంట్ డేట్స్ గురించి క్లియర్గా చూడాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ గురించి మనకి క్లియర్గా మెన్షన్ చేయలేదు నోటిఫికేషన్లో. అయితే ఇక్కడ మనకి నోటిఫికేషన్ ఎప్పుడైతే రిలీజ్ అయిందో ఆ డేట్ని తీసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ స్టార్టింగ్ డేట్గా 27/9/2025 నుంచి అప్లికేషన్ స్టార్టింగ్ డేట్గా తీసుకొని అప్పటి నుంచి ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు. సో లాస్ట్ డేట్ చూసినట్లయితే 30 డేస్ కింద మనకి మెన్షన్ చేశారు. ఈ డేట్కి 30 డేస్ తీసుకున్నట్లయితే అక్టోబర్ 26వ తారీఖు వరకు కూడా అప్లికేషన్ మనం ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవచ్చు. దాని తర్వాత హార్డ్ కాపీ పంపించేందుకు 10 డేస్ ఎక్స్ట్రా ఇవ్వడం అయితే జరిగింది కాబట్టి దాని తర్వాత 10 డేస్ వరకు మనకు అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది హార్డ్ కాపీ కోసం. సో ఈ విధంగా మనకి వచ్చే నెల 26వ తారీఖు లోపు ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ నోటిఫికేషన్ గురించి. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్లో ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మేము ముందుకు తీసుకొస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి, ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండవచ్చు. అలాగే ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ని వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ని వచ్చేసి వీడియోకి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో అది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేసి వారు కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో అయితే మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.